నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మద్యం మత్తులో వాగ్వాదమే యువకుడి హత్యకు కారణం. విందూరులో షాహుల్ హత్యకు కారణమైన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఐ కిషోర్ బాబు. క్రీడల్లో యువత రాణించాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీల్లో విజేతలైన జట్లకు బహుమతులు అందజేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు, క్లబ్ ప్రతినిధులు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై నారా లోకేష్ రాజీనామా చేయాలి. పొదలకూరు, వెంకటగిరిలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మద్యం మత్తులో వాగ్వాదమే యువకుడి హత్య కారణమని గ్రామీణ సిఐ కిషోర్ బాబు తెలిపారు. గూడూరు మండలం విందూరులో జరిగిన షాహుల్ యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నేరానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విందూరు యువకుడు షాహుల్ హత్య కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. గ్రామీణ సిఐ కిషోర్ బాబు వివరాల మేరకు విందూరుకు చెందిన షాహుల్ తరచూ మద్యం తాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ గ్రామస్తులను దూషించేవాడు. ఈ నేపథ్యంలో భాగంగా గత నెల 31వ తేదీ రాత్రి మద్యం తాగి అమ్మవారి ఆలయం వద్ద కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతనితో కలిసి గతంలో పనిచేసిన మహేంద్ర, వెంకటేశ్వర్లు, విందూరు కంట్రికి చెందిన కామేశ్లు అక్కడికి వచ్చారు. ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని కొట్టారు. ఆ సమయంలో సమీప ఇంట్లోని మహిళ కొట్టకండి అని చెప్పగా ఇంటికి తీసుకెళ్తున్నాం అని చెప్పి అందరూ కలిసి జడ్పీ ఉన్నత పాఠశాల మిద్దెపైకి వెళ్లారు. అక్కడ మద్యం తాగారు. ఆ సమయంలో షాహుల్ వారి కులాన్ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించసాగాడు. దీంతో ముగ్గురు కలిసి అతన్ని కొట్టారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కామేష్ తన వద్ద ఉన్న కత్తితో వెంకటేశ్వర్లు, మహేంద్రతో కలిసి షాహుల్ గొంతు మర్మాంగాలు కోసి హత్య చేశారు. ఈ మేరకు నేరం నిర్ధారణ కావడంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ కిషోర్ బాబు వెల్లడించారు. అక్కడ హత్యకు సంబంధించిన కారణాలు కానీ ఎటువంటి క్లూ కూడా మనకి ఎక్కడ కూడా నేరస్థలం నుంచి కానీ ఏమీ దొరకలేదు. మృతుడిని ఎందుకు చంపారు లేదా శత్రుత్వం కానీ ఎటువంటి కారణాలు కూడా కుటుంబం వైపు నుంచి కూడా చూపించలేదు. మనకి ఈ కేసు విచారణలో భాగంగా కొన్ని ముఖ్యమైన అంశాలను వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, ఊర్లో నుంచి, ప్రధానంగా క్రైమ్ టీములుగా ఏర్పరిచి ఊర్లో వచ్చే రూమర్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, సీసీ ఫుటేజ్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అట్లా 3 రోజులు విశ్రాంతి అనేది లేకుండా కష్టపడి పనిచేయడం జరిగింది. ఈ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానమైనవి డిసీజుడు మృతుడు ఎవరైతే షాహుల్ ఉన్నాడో ఇతను వాళ్ళ బ్రదర్తో పాటుగా కలిసి సెంటరింగ్ పని చేస్తూ ఉంటాడు, అలాగే వెల్డింగ్ పనికి వెళ్తూ ఉంటాడు. ఇతను బాగా డ్రంక్ అడిక్ట్ అయిపోయి ఉంది. పనికి కూడా వెళ్లకుండా కొంతకాలం సెంటరింగ్ పనికి వెళ్తే మానేస్తూ, కొంతకాలం వెల్డింగ్ పనికి వెళ్ళి మానేస్తూ, అతనికి డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ పనికి వెళ్తాడు. ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరేమో అనే ఉద్దేశంతో పనికి వెళ్ళకుండా బయటకు వెళ్ళిపోయి డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసిన సందర్భంలో ఎక్కువగా ఇతను ఒంటరిగా కూర్చొని ఉండడము, తిడుతూ ఉండడము, బట్టలు విప్పదీసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండడము, ప్రతి ఒక్కళ్ళు చెప్పిన కారణాలు. ఈ కారణాల్లోనే అతను 31వ తారీఖు రాత్రి 10:30 ఒంటరిగా కూర్చొని ఉంటే, ఇతను ఎప్పుడు యథావిధిగా కూర్చొని ఉంటాడు, తాగినప్పుడు తిట్టుకుంటూ ఉంటాడు, అతనిలో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి చూసిన విచారించి తర్వాత ఇతను
అతనితో పాటు పనిచేస్తున్న ముద్దాయిలు అతన్ని అక్కడ చూసి ఏంట్రా ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళు అని చెప్పేసి అతన్ని వాగ్వాదం చేయటము, అతను కొట్టడము. అక్కడ ఆ విషయాన్ని చూసి కొట్టమాకుండా అని పక్కన ఒక లేడీ అనగానే ఇంటికి తీసుకెళ్తున్నాం లేమ్మా అని చెప్పేసి సరే మందు తాగుదాం రా అని చెప్పేసి మళ్ళీ అతను తీసుకొని స్కూల్ దగ్గర తీసుకొని వస్తారు. సహజంగా తాగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించడము, తిట్టడము చేస్తాడు. అది అందరికీ తెలుసు, ముద్దాయిలకు కూడా తెలుసు. మళ్ళీ అగైన్ జెడ్పీ స్కూల్ దగ్గరికి వచ్చి మందు తీసుకొని జెడ్పీ స్కూల్ పైభాగంలోకి వెళ్ళి అక్కడ మందు తాగే క్రమంలో వాళ్ళు మాట్లాడుకుంటూనే బాగా ఇంటాక్సికేషన్లో ఉన్న సందర్భంలోనే అతను ముద్దాయిల్ని తిడుతూ ఉంటాడు. అతన్ని అలవాటు ప్రకారంగానే తిడతాడు. ఆ తిట్టే క్రమంలో నువ్వెంత కూలోడివి అనే విధంగా కొంచెం అబ్యూజివ్గా తిట్టడం జరుగుతుంది. దానికి నీ దగ్గర డబ్బులు ఉండేది నేను మందు పోస్తుంటే నువ్వు తాగుతున్నావు అనే విధంగా ముద్దాయిలు అతన్ని కొడతారు. కొట్టగానే వాడు మళ్ళీ అగైన్ మృతుడు వీళ్ళని నీ అంతు చూస్తాను అంటూ నువ్వేం చేస్తావని చెప్పేసి సేమ్ యాజ్ డ్రెస్ తీసి చూపించడము, కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన దాని మీద కోపంగా వీళ్ళు ముద్దాయిలు ఇంకా కోపాన్ని ఎక్కువ చేసుకొని అతన్ని ముద్దాయిల్లో ఒక అతను ఫ్లెక్సీలు అంటిస్తూ ఈ ఫ్లెక్సీలు షాప్లో పనిచేస్తూ ఫ్లెక్సీలు అంటిస్తూ ఉంటాడు. సో అతను ఆబ్వియస్గా రెగ్యులర్గా ఆ బ్లేడ్ యూజ్ చేస్తూ జేబులోనే ఉంటాయి అతని దగ్గర. ఆ బ్లేడ్ తీసుకొని గొంతు కోస్తాడు. గొంతు కోసి ఆ కోపంలోనే కంటిన్యూషన్ కింద పడిన తర్వాత కూడా ఇంకా ఎక్కువగా అంటే ఇంజురీ బాగా అయ్యే విధంగా గొంతు కోస్తాడు. చనిపోయిన తర్వాత కూడా అక్కడే కాసేపు అవన్నీ ఏదైతే తాగుతారో అవన్నీ కూడా కవర్లో వేసేసి పక్కన పడవేస్తూ వాళ్ళకి ఇంకా ఆ అవమానపరిచాడు, డ్రెస్ తీసి చూపించాడు అనే కాజుతో గొంతు మీద విచక్షణారహితంగా గాయాలు కలుగుతుంది. సో ఈ కేసులో గూడూరు సబ్ డివిజన్ సిబ్బంది అందరినీ కూడాను బృందాలుగా ఏర్పరిచి జిల్లా ఎస్పీ గారు నేను విజిట్ చేయడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కంటిన్యూగా కేసు ప్రోగ్రెస్ని ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన సలహాలు, టెక్నికల్ ఎవిడెన్స్ని అన్ని రకాలుగా గైడెన్స్ చేసి ఈ కేసుని డిటెక్ట్ చేసే విధంగా మమ్మల్ని గైడెన్స్ ఇస్తూ ఈ కేసుకి క్రైమ్ టీమ్ ఇక్కడ పనిచేసిన ఆఫీసర్లందరినీ కూడా అభినందించారు ఎస్పీ గారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. దీక్ష ఐపీఎస్ మేడం గారు కంటిన్యూగా రాత్రంతా కూడాను ముందు రోజు నైట్ రౌండ్స్ తిరుగుతూ ఇక్కడికి వచ్చి కేసు వివరాలన్నీ కూడా తెలుసుకొని నిన్న కూడాను ఎంటైర్ నైట్ కంటిన్యూగా మొత్తం ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎట్లా అనేది మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసి గైడ్ చేయడం జరిగింది. కేసులో ఒక చిన్న మనవి, మనం కొన్ని సీసీ కెమెరాలు పెట్టున్నాము, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఆ పెట్టే దగ్గర కూడా ఇంతకుముందు కూడా ప్రతి చోట చెప్తున్నాం మనము, ఆ సీసీ కెమెరా పెట్టే దగ్గర కొంచెం రోడ్ కవర్ అయ్యే విధంగా. ఇదే విందూరులో ఒక షాప్. ఈ సమావేశంలో పట్టణ సీఏలు శేఖర్ బాబు, మాలకొండయ్య, ఎస్ఐలు తిరుపతయ్య, మనోజ్ కుమార్, శ్రీష, సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. క్రీడల్లో యువత రాణించాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం దరిచేరుతుందని పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన అంతర పాఠశాల క్రికెట్ పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వారం రోజుల పాటు నిర్వహించిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీలు ముగిశాయి. ఆదిశేషారెడ్డి మెమోరియల్ ట్రోఫీ విజేతగా లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాల నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. యువత క్రీడల్లో రాణించాలని వివరించారు. అంటే మనం జనరల్ ప్రతి ఒళ్ళు ఈ స్టేజ్ నుంచి వస్తాము, ఆ స్కూల్ స్టేజ్ నుంచి. ఒక్కొక్క కాలంలో అంటే మేము చిన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది, ఇప్పుడంతా కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసాయి.
అప్పటికి ఇప్పటికి స్పోర్ట్స్ జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి. అదే విధంగా అంటే నేషనల్ లో ఇంటర్నేషనల్ లెవెల్ ఆ గేమ్స్ కి స్పోర్ట్స్ కి ఎంత ప్రాధాన్యత వస్తుందో మన రియాలిటీలో స్కూల్స్ లో వాటిలో చాలా ప్రాధాన్యత తగ్గిపోతా ఉంది. ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ అనగానే పెద్ద పెద్ద మైదానాలు, దానికి సపరేట్ టీచర్స్, ట్రైన్ టీచర్స్ సపరేట్ గా ఉండేవి. అప్పటికి ఏదో అంత స్పోర్ట్స్ మీద అంత పీరియడ్ ఏం లేదు. ఏదో ఆడేవాళ్ళు ఇంటర్ స్కూల్లో ఏదో కానిస్టేబుల్ అటువంటి వాటికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు స్పోర్ట్స్ జీవితంలో కెరీర్ చాలా పెద్ద కెరీర్, అద్భుతమైన కెరీర్. మిగతా కంపారిటివ్ చూసుకుంటే ఒకప్పుడు ఇది, ఇప్పుడు స్పాట్ లో అదే చాలా హైయెస్ట్ లో ఉంది. సో మనం ఆ కాంపిటీషన్ ని తట్టుకునే విధంగా అంటే దాన్ని రీచ్ అయ్యే విధంగా మనకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్ లెవెల్లో ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ జీవితం చాలా తగ్గిపోయింది. సో ఏది ఏమైనప్పటికీ కనీసం ఈ విధంగా మరి సార్ అల్లూరి రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన స్పోర్ట్స్ జీవితంలో ఆయన సంబంధంలో లేదు, కానీ అప్పటి నుంచి ఆయన ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ వల్ల ఇంతమంది పిల్లలు అయితే వీళ్ళందరూ ఈ రోటరీ క్లబ్ దాని ముందు నడిపిస్తూ ఉంది. సో వీళ్ళందరూ ముఖ్యంగా ఈ ఊరు ప్రజలు అన్నారు ఆయనకి ఎంతైనా రుణపడి ఉంటారు. ఇంకో విషయం అంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చాను ఇక్కడికి. మీకు అందరికీ ఐడియా ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే జాబ్ రిక్రూట్మెంట్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్కి 3% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అసలు అన్నిటికన్నా ఉన్న రిజర్వేషన్లో బెస్ట్ రిజర్వేషన్ అంటే స్పోర్ట్సే. గ్రూప్ 1 ఆర్డీఓ పోస్టులు, డిఎస్పీ పోస్టులు, గ్రూప్ 1లో కానీ ప్రతి ఒక్క పోస్టులో స్పోర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు దానికి కాంపిటీషన్ ఎంత ఉందంటే ఇప్పుడు ఇంకా అవకాశం పెట్టుకొని ఇక డూప్లికేట్ సర్టిఫికేట్లు ఇవన్నీ వస్తాయి ఇక అవకాశం బట్టి. సో దీని ఇంపార్టెన్స్ నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను ఎక్కడికి వచ్చేంత వరకు గ్రూప్ 1 స్పోర్ట్స్ చూసుకొని వచ్చాను. ఇంకా మరి కొందరు మాట్లాడారు. 3 రోజులుగా ఈ టోర్నమెంట్ 20 పాఠశాలలు, గూడూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి చెన్నూరు, నెలటూరు, కొండాగుంట ఇట్లా ప్రతి గవర్నమెంట్ పాఠశాలలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేశాయి. 25 సంవత్సరాలుగా 2000 సంవత్సరం సెప్టెంబర్లో ఈ టోర్నమెంట్ మొట్టమొదట ప్రారంభించాము. ఈ 25 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు కోవిడ్ టైంలో తప్ప మిగతా కంటిన్యూగా ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఇన్ని పాఠశాలల్లో పార్టిసిపేట్ చేయడం ఇదే మొట్టమొదటిసారి 25 సంవత్సరాల్లో 20 పాఠశాలలో. దానికి మా లవా కోచ్ ఎఫర్ట్ కూడా చాలా ఉంది. అందరితో కూడా పర్సనల్గా కాంటాక్ట్ చేసి టీమ్స్ అన్ని వచ్చారు. చాలా చక్కగా పిల్లలందరూ ఆడారు. నాకు తెలిసి ఈ సంవత్సరం వైట్ అండ్ వైట్ లేకుండా ఒక అబ్బాయి కూడా ఆడినట్లేదు. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. పిల్లలందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫైనల్స్లో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జట్టు, అలాగే లిటిల్ ఏంజల్స్ జట్టు, ఈ 2 జట్లు ఫైనల్స్ మ్యాచ్ ఆడాయి. చక్కగా ఆడారు. జెడ్పీ బాయ్స్ హై స్కూల్ కూడా బాగా మంచి పెర్ఫామ్ చేశారు. పిల్లలు ఓడిపోయినప్పటికి కూడా చాలా బాగా ఆడారు. గెలుపోవటం అనేది సహజం, ఓడిపోవడం గెలవడం కాదు. ఓడిపోవడంతోనే వాళ్ళకి మానసికంగా వాళ్ళకి ఓటమిని అలవాటు చేసుకుంటారు. కాబట్టి స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా దీన్ని జరగడం జరిగింది. దీనికి సహకరించిన అన్ని స్కూల్ యాజమాన్యాలకు మరియు క్రికెట్ క్లబ్ 4 క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్కి మరియు గ్రౌండ్ నవాకి అందరికీ మా ధన్యవాదాలు చెప్తున్నాను. దీని గురించి కార్యక్రమంలో 20 స్కూల్ నుంచి వచ్చి విద్యార్థులందరూ పాల్గొన్నారు. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే కూడా అందరూ కూడా కష్టపడి ఆడి పోటీ పడి ఈ గేమ్ని ఈ క్రికెట్ని ముందుకు తీసుకొచ్చారు. దీనికి మన 4 క్రికెట్ క్లబ్లు ప్లస్ మా అల్లూరి రాజశేఖర రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ జరగడానికి సహకరించారు. ఈ సందర్భంగా ఈ విద్యార్థులందరికీ కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మనం చదువు ఎంత ఇంపార్టెంటో. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు మునిగిరీష్, బాలకృష్ణరాజు, మస్తానయ్య, నాగ సునీల్ కుమార్, నాగేంద్ర ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, హరిప్రసాద్, తాళంకి వెంకట సురేష్ బాబు, బొల్లు రాంప్రసాద్, మనోహర్ నాయుడు, ప్రసాద్ నాయుడు, జగదీష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కోడల ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ట్రాఫిక్ స్తంభించింది. చెన్నై నుంచి నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు ప్రమాదం వంటి సంఘటనలు జరగకపోయినా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. ఈ మార్గంలో వాహనాలు నిదానంగా వెళ్లడం చోటు చేసుకుంది.
గిరిజనుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న పథకాలను మైదాన ప్రాంతాల్లోని చల్లా యానాదుల కోసం తెచ్చే విధంగా కృషి చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరులోని ఎస్టీ కాలనీలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు అట్నే అభివృద్ధి కార్యక్రమాలు వీటి గురించి మేము ఇంటింటికి మా కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బిఎల్ఏలు ఈ కరపత్రం వాళ్ళకి పంపిణీ చేసి దీంట్లో పథకాలన్నీ దీంట్లో ఉన్నాయి. రాయలసీమ అభివృద్ధి గురించి ఉంది, సంక్షేమ పథకాల గురించి ఉన్నాయి. ఎవరు ఊహించడాన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పింఛను దేశంలో ఎక్కడ లేదు. 4,000 రూపాయలు పింఛను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర 1,000 రూపాయలు, కర్ణాటక 600 నెలకి పింఛన్లు, తమిళనాడు అరవోళ్ళు 1,000 రూపాయలు ఇచ్చేది, 4,000 రూపాయలు ఇచ్చేది ఒక్క ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. దాంట్లో కూడా ఆయన చేతి గుండా 14-19లో 2,000కి పెంచాడు. మళ్ళీ ఇప్పుడు 3,000 4,000 చేశాడు. అదొకటి కాదు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడు అక్కడ 4 బిడ్డలు తల్లి 52,000 పడ్డాయి. చెప్పింది ఆమె. తల్లికి వందనం చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. అట్లే రైతులది వాళ్ళు 6,000కి 7,000 ఇస్తున్నారు. మేము 14,000 కలిసి 20,000 ఇస్తున్నాం పిఎం కిసాన్ యోజన. అట్లా ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళలందరూ, పేదోళ్ళు అందరూ ఉచితంగా ప్రయాణం చేసే పరిస్థితి కల్పించాము. నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు. కానీ కొంతమంది ఇంకా ఇక్కడ ఎస్టీసు వాళ్ళలో చాలామందికి అవి అప్లై చేసుకొని 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా తీసుకోవడం చేతకాల. ఏంటంటే నాకు బాధ ఏంటంటే సచివాలయం సిబ్బంది ఉండి, ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ సిబ్బంది ఉండి, పంచాయతీ కార్యదర్శులు ఉండి ముందు ఎస్టీలు ఎస్సీల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు? మెజారిటీ ఎస్టీస్ అమాయకులు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉండవు. కనుపూరుకు పోతే నేను ఆధార్ కార్డు లేవు. మొన్న రాజు వచ్చింది ఏ ఊరు? గుడ్డూరు వారిపాలెం. 220 మంది కుటుంబాలకి ఆధార్ కార్డు లేవు. నిన్న పోతే కనుపూర్లు లేవు. 3,500 అప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఇప్పించాను నేను. జిల్లాలో కలెక్టర్ ఆనంద్ చూసి ఆశ్చర్యపోయినాడు. సర్వేపల్లిలో నేను పెట్టిన క్యాంపు. ఆయన కూడా జిల్లా అంతా డ్రైవ్ పెడితే 13,500 మందికి ఇచ్చాము. ఇంకా ఆధార్ కార్డు లేవు. ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటే కలెక్టర్ గారికి చెప్పాను, ఆధార్ కార్డు లేక ఇంకా ఎవరికి లేవు? ఓన్లీ గిరిజనులు. ఎవరైనా 1 ఎస్సీ. మంత్రి నారా లోకేష్ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పొదలకూరులోని సంఘం రోడ్లో ఉన్న కళ్యాణ మండపంలో డిఎస్సి అక్రమాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజితమ్మలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, ఫీజులు విడుదల చేయకపోతే యువత నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన వివరించారు. ఇప్పుడు మన డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల సదస్సులు నిర్వహిస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా 10 నియోజకవర్గాలు, కందుకూరుతో కలిపి 11 నియోజకవర్గాల్లో కూడా ఈ సదస్సులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పూజితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పాల్గొంటున్నాం. అయితే ఈరోజు ప్రధానంగా
మా ఆలోచన డిఎస్సికి సంబంధించి అనేక రకాలైనటువంటి అవకాశాలు. ఏ వ్యక్తి అయితే డిఎస్సిలో ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ఆ వ్యవస్థలో పనిచేశాడో ఆ వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావడం, నవీన్ అనేటువంటి ఆ తర్వాత అది బయటపడడం, పేపర్ లీక్ కావడంతో ఈ వ్యవహారం అంతా బట్టబయలైందని చెప్పి ఆ ఉదంతం వెలుగు చూడడంతో వెంటనే అతను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వకుండా చేసి మేము ఆ పిల్లవాడికి ఉద్యోగం ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వం ప్రొటెక్ట్. అంటే ఎవరైతే ఈ ప్రక్రియలో పాల్గొన్నాడో ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించిన తయారీ ప్రక్రియలో ఆ పిల్లవాడికి మొదటి ర్యాంక్ వచ్చిందంటే దాని అర్థం ప్రశ్నపత్రం లీక్ అయింది. దాని ద్వారా ఈరోజు చాలామంది అన్యాయానికి గురయ్యారు అనేటువంటిది స్పష్టంగా అర్థమైనటువంటి. దానితో పాటు ప్రభుత్వం రకరకాలైనటువంటి జీవోలు ఇవ్వడం, ఆ జీవోల్లో ఎక్కడ కూడా స్పష్టత లేకుండా డిఎస్సికి సంబంధించి మాత్రమే ఆ జీవోలు విడుదల చేసి ఒకసారి పోటీ పరీక్ష కూర్చోవాల్సినటువంటి అవసరం లేదనడం, 2% 3% పెంచడం, 26,000 పెంచడం, రకరకాలైనటువంటి పొరపాట్లన్నీ చేశారు. దాని ద్వారా విద్యలో సంబంధించినటువంటి ప్రతిభ లేనటువంటి వాడు, క్రీడా ప్రతిభ లేనటువంటి వాడికి ఈరోజు ఉద్యోగాలు కట్టబెట్టడానికి కేవలం మీరు జీవోలు తీసుకురావడం, ఆ డిఎస్సి ప్రక్రియ పూర్తయిన వెంటనే వాటికి సంబంధించినటువంటి ఆ జీవోను కూడా రద్దు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, డిఎస్సికి సంబంధించినటువంటి నియమకాలు పూర్తి చేశాడు దొంగతనంగా, ఆ తర్వాత ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే దాన్ని రద్దు చేశాడంటే చాలా బాధగా ఉంది. ఈరోజు చేసినటువంటి భవిష్యత్తు అర్హతకు వాళ్ళకి ఎదిగే అవకాశం అటువంటి యువత కళలు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. టీడీపీ పార్టీ అంటే ముఖ్యమంత్రి కొడుకు ఫ్యూచర్ ముఖ్యమంత్రి అని చెప్పి అతన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు వ్యక్తి. ఈరోజు విద్యాశాఖ పరంగా ఉంది. ఈరోజు పిల్లల కళలు వాళ్ళని దూరం చేసేటువంటి అర్హులైనటువంటి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసేటువంటి కాబట్టి వెంటనే ఆ పదవికి ఆయన అర్హత లేదు కాబట్టి వెంటనే ఆ పదవికి రాజీనామా చేసి జరిగినటువంటి అవకతవకల పూర్తి స్థాయిలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. మెగా డిఎస్సి నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని డిఎస్సి స్కామ్ కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంకటగిరిలోని టౌన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నేదురుమల్లి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత తదితరులు పాల్గొన్నారు. వేరే డిపార్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టాడు. అతను ఎగ్జామ్ రాశాడు, ఫస్ట్ ర్యాంక్. అక్కడ అర్థమైందా లేదా? ఎగ్జామ్ కండక్ట్ చేశాయని రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? మళ్ళా ఎక్కడ తెలిసిపోద్దు అని ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను అక్కడ ఎక్కడైనా ఉంటారా? ఎగ్జామ్ రాసి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అటెండ్ కాకుండా ఉంటాం. స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి లేదు అన్నారు. మామూలుగా అయితే రాయాలి, ఏదో మినిమం మాట్లాడి పెడతారు. సరే రాయడానికి లేదు అన్నారు. స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, పాల్గొని ఉండాలి కదా. రాష్ట్రం కోసం, దేశం కోసం ఏదో ఒక మెడల్ గెలుచుకుంటున్నారు కదా. ఏ అర్హత లేకుండా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారని ఒక సర్టిఫికేట్ తీసుకొని వారికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ జీవన్ రివర్స్ చేశారు. సరే అది చేయకుండా ఉంటే ఒక రకం, మళ్ళీ జీవన్ రివర్స్ చేశారు. మళ్ళీ తప్పక భయపడుతుంది. యువతే మా లక్ష్యం. వాళ్ళని అండగా ఉన్న నేను ఎలక్షన్ టైంలో జోక్ చేసేవాడిని. ఈ తెలుగుదేశమే 14 ఎన్నికలప్పుడు 2000 నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఊసే లేదు. ఏ ఒక్క నిరుద్యోగికి 2,000 రూపాయలు ఇచ్చి పాపం కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఇవ్వని 2,000 రూపాయలకి 3,000 రూపాయలు చేశారు. ఈసారి 24లో నేను 3,000 రూపాయలు ఇస్తాను. ఓట్లు వేసి గతినికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వరకు 1 రూపాయలు. పేదలకు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలకి చెందాలని రీఎంబర్స్మెంట్ 35,000 పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని ఫుల్ రీఎంబర్స్మెంట్ అన్నారు. 2,100 కోట్లు 19లో తెలుగుదేశం దిగిపోయినప్పుడు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి తీర్చడం జరిగింది. 24లో ఫుల్ రీఎంబర్స్మెంట్ వల్ల 2,800 కోట్లు ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత ఇవ్వాల్సి వస్తే ఇది మేము చేసింది కాదు, గత ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు మేము అసలు ఇవ్వము అని చెప్పేసి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఇదివరకు మీరున్నప్పుడు పాసాన్ చేసినప్పుడు నెక్స్ట్ ప్రభుత్వానికి 2,100 కోట్లు జగన్మోహన్ రెడ్డి కట్టారు కదా. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య తెలిపారు.
మనుబోలులో నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జెన్ని రమణయ్య మాట్లాడుతూ మహాకూటమి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, క్లస్టర్ ఇన్ఛార్జి పచ్చిపాలి రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, ధనంజయ, మారంరెడ్డి, రమణారెడ్డి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ప్రతి ఇంటింటికి పాంప్లెట్స్ ఇస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ దృష్టికి తీసుకుపోతే బాగా స్పందన బాగా ఉంది. దాని మీద మన అబ్జర్వర్ గారు రమణయ్య గారు వచ్చారు. దీన్ని ఏంటంటే ఇది మనం చేసిన కార్యక్రమంలో సంతోషంగా బాగా అందరూ బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పని మనం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన శుభ సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో మనం ప్రజలకి ఏం చేయగలిగాము, ఏం చేసామని ధైర్యంతో మనం ప్రతి ఇంటికి పోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మన అన్ని 6 గ్యారంటీ పథకాలు ఇవ్వటం జరిగింది. అవన్నీ సక్సెస్ఫుల్ గా జరిగినాయని ప్రతి ఇంటికి పోయి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని ఇదే విధంగా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎల్లవేళ అభివృద్ధి సంక్షేమం అనే దానిలో పరుగులు తీస్తున్నారు. ఈ జిల్లాలో మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు మన సర్వేపల్లి నియోజకవర్గంలో చేస్తున్నారు. రాష్ట్రంలో జూలై 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మహాకూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహాకూటమిగా వివిధ పార్టీలు కలిసి ఏర్పడినటువంటి మహాకూటమి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారం, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ మద్దతు, ఈ రాష్ట్రంలో గత ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఏదైతే ప్రజలకు చెప్పామో వాటిని 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఒక నమ్మకంతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి మరి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు మనుబోలు మండలంలో కూడా నేను ఒక అబ్జర్వర్ గా మరి ఇక్కడ పరిశీలించిన తర్వాత ప్రతి ఇంటికి పోయి పలకరించి మరి పాంప్లెట్లు కూడా ఇచ్చి వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని కూడా చెప్పడం కూడా జరిగింది. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా పరుగులు తీస్తా ఉన్నాయి. దానికి ఈ యొక్క పారిశ్రామికంగా ఈ జిల్లాలో ముందున్నటువంటి నియోజకవర్గంగా మరి అత్యంత పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అతి దగ్గరగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వాళ్ళందరికీ అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క మహాకూటమిని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ప్రజలకి మేము చేసినటువంటి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ఇంకేమైనా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకేమైనా ప్రజలకు చేయాల్సినటువంటి కార్యకర్తల ద్వారా తెలుసుకొని మనుబోలు కోదండరాంపురం ప్రాంతంలో ఉన్న దేవాంగుల వీధిలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం 3వ మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకాలు, పసుపు కుంకుమ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పాల్గొని అంబలి పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. పోలేరమ్మ తల్లిని అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేకంగా బిస్కెట్లతో అలంకరించి పూజలు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. గోత్రనామాలు, తాత చరిత్రలు ఇది ఉండదు. ధ్యానం ఉంటే గగనం ఆకర్షిణి అమృతాకర్షిణి జగదేక మాతః మాతామర చండీం నమామ్యః
మనుబోలు సమీపంలోని కోదండరాంపురం ప్రాంతంలో ఉన్న గమ్మడపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నాసిన్ రమణమ్మ, వారి కుమారుడు నాసిన్ అనిల్ గౌడ్, సుష్మా దంపతులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం మత్తులో వాగ్వాదమే యువకుడి హత్యకు కారణం. విందూరులో షాహుల్ హత్యకు కారణమైన 3 నిందితులను అరెస్టు చేసినట్లు గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన సిఐ కిషోర్ బాబు. క్రీడల్లో యువత రాణించాలి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన అంతర్ పాఠశాల క్రికెట్ పోటీల్లో విజేతలైన జట్లకు బహుమతులు అందజేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జునరావు, క్లబ్ ప్రతినిధులు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై నారా లోకేష్ రాజీనామా చేయాలి. పొదలకూరు, వెంకటగిరిలో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీ పోలేరమ్మ తల్లికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.